ఐఎమ్ కరెంట్లీ టీచింగ్ అసిస్టెంట్గా పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్ కింద. సో ట్యూషన్ ఫీ లైక్ రఫ్లీ సెమ్కి ఒక $11,000 ఉంటుంది. ఒక పోర్టల్ ఉంటుంది స్కాలర్షిప్ది, అక్కడ ఫిల్ చేసి ఒకవేళ లక్కీగా నువ్వు సెలెక్ట్ అయితే కానీ వాడు స్కాలర్షిప్ ఇస్తాడు. సో ఫ్రమ్ మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు బస్సెస్ ఉంటాయి, కనుక్కుంటూనే ఉంటాయి. సో మనం మోస్ట్లీ రెఫరల్స్ ఉంటే బెస్ట్ యాక్చువల్ ఆన్ క్యాంపస్ అయితే. కోర్స్ వర్క్ వచ్చేసి లైక్ వీ హ్యావ్ టు డూ కంప్లీట్ 33 క్రెడిట్స్ యాక్చువల్గా. సో ఈచ్ సెమ్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, లాస్ట్ సెమ్ ఒక 2 ఉంటుంది. సో లైక్ వీల్ హ్యావ్ లైక్ కోర్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి, పక్క 4 కంప్లీట్ చేయాలి సిఎస్ స్టూడెంట్స్ అయితే. సో సపోజ్ మోస్ట్లీ వీక్ ఒక అసైన్మెంట్ అండ్ ఒక క్విజ్ అలా ఉంటుంది, అండ్ మోస్ట్లీ ప్రతి సబ్జెక్ట్కి ఒక ప్రాజెక్ట్ అనేది ఉంటుంది. అసైన్మెంట్స్కి కొంచెం పర్సంటేజ్ ఉంటుంది, క్విజెస్కి కొంచెం పర్సంటేజ్ ఉంటుంది, ఇట్లా ప్రాజెక్ట్స్కి కొంచెం పర్సెంట్ ఉంటుంది. సో ఆల్ ఎగ్జామ్స్కి అన్నిటికీ మిక్సప్ అయ్యి ఇట్లా 90 అబవ్ వస్తే ఏ గ్రేడ్ అని అట్లా ఉంటాయి. ఇంటర్న్షిప్ అయితే క్యాంపస్ ద్వారా ఏం ఉండవు, కెరీర్ ఫేర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. బట్ నువ్వు బయట ఓన్గా అప్లై చేసుకోవాలి. జాబ్స్ అయితే బేసిక్గా మనకేం ఆన్ క్యాంపస్ ఉండవు, ఇండియాలాగా కాలేజ్లో అయిపోతున్న ప్లేస్మెంట్ అలా ఉండదు. మనం బయట ఓన్గా ఎత్తుక్కోవాలి. అండ్ వీ హ్యావ్ టు సీ వెదర్ విచ్ కంపెనీస్ స్పాన్సరింగ్ H1B అలా అవి అలా బేస్ చేసుకొని మనం అప్లై చేయాలి. అలా నేనైతే యూనివర్సిటీ కొంచెం టైర్ 2 కన్నా కొంచెం బాగుండేవి తీసుకునేది బెస్ట్ అనుకుంటున్నాను. బికాస్ అన్ని టైర్ 3కి తక్కువ ఏదో ట్యూషన్ ఫీ అయితేనే వస్తారు అందరూ. బట్ ఇక్కడ ఇమిగ్రేషన్లో అలా ప్రాబ్లం అవుతుంది, ఆ యూనివర్సిటీస్కి కొంచెం బ్యాడ్ రిప్యుటేషన్ ఉంటుంది. సో ఏదైనా యూనివర్సిటీ చూస్ చేసే ముందు కొంచెం అది కాలేజ్ రిప్యుటేషన్ అన్నీ ఎలా ఉన్నాయో చూసుకొని రావాలి. ఏదో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ ఫ్యూ మంత్స్ గా మనం మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ సిరీస్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ ఈ సిరీస్ లో పాటుగా మనం డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ యూనివర్సిటీలో ప్రెసెంట్ మాస్టర్స్ చేస్తున్న స్టూడెంట్స్ కనెక్ట్ అయ్యి వాళ్ళ యూనివర్సిటీలో కోర్స్ వర్క్ ఎలా ఉంది, స్కాలర్షిప్స్ ఎలా ఉన్నాయి, సో ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే మనం వాళ్ళని అడిగి తెలుసుకుంటున్నాం. అండ్ మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారా, ఇన్ కేస్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారు అనుకుంటే ప్రీవియస్ గా చాలా కోర్స్ వర్క్ గురించి వీడియోస్ అయితే చేసాం. సో ఒక్కసారి వీకెండ్ లో యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మాస్టర్స్ ఇన్ అబ్రాడ్ సిరీస్ అయితే ఉంటాయి, సో ఒక్కసారి వెళ్ళి వాచ్ చేయండి. అండ్ ఇన్ కేస్ మీకు ఏమైనా యూనివర్సిటీ గురించి లేదా కోర్స్ వర్క్ గురించి కావాలి అనుకుంటే సో మాకు కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో మేము కోర్స్ వర్క్ గురించి అయితే వీడియో తీస్తాం. అండ్ ఈ రోజు నేను వచ్చేసి యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ లోని కంప్యూటర్ సైన్స్ గురించి మిస్టర్ గోవర్ధన్ తో అయితే ఈ మీటింగ్ తీసుకుంటున్నాను. సో ఒక్కసారి మనం గోవర్ధన్ తో కనెక్ట్ అయ్యి సో తన యూనివర్సిటీలో కోర్స్ వర్క్, స్కాలర్షిప్స్, సో ఇలాంటి డిఫరెంట్ క్వశ్చన్స్ అయితే అడిగి మనం ఆన్సర్స్ తీసుకుందాం. హాయ్ గోవర్ధన్, ఫస్ట్ thank you so much for giving your valuable time for this meeting. And yeah, for starting our section, so can you please introduce yourself? I'm Gordon Reddy actually. I'm from India. Currently, I'm doing my master's in computer science program from University of North Texas. And also, I came here in fall 2023. And also, uh, I choose this university because mainly it's nearer to Dallas, which is metropolitan city, and we have a lot of opportunities in the jobs in the software field. So I choose this mainly because of these options. అండ్ అవుట్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి లైక్ వీకెండ్ గ్లోబ్ లో ఒక మెంటర్ కింద జాయిన్ అయ్యారు కదా, సో అసలు ఎందుకు మెంటర్ కింద జాయిన్ అవ్వాలి అనుకున్నారు మీరు? Like I have to, I mean, అందరికి స్టూడెంట్స్ కి have to share knowledge like on campus jobs and off campus jobs and scholarships and competition ఎలా ఉంటుంది కాలేజ్ లో, అండ్ ఇవన్నీ కొంచెం తెలియజేసే కదా స్టూడెంట్స్ హెల్ప్ అవుతుందని జాయిన్. ఓకే. అండ్ నా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అసలు మీ మోటివేషన్ ఏంటి, మాస్టర్స్ ఎందుకు చేయాలి అనుకున్నారు? మాస్టర్స్ యాక్చువల్ గా నేను ఇక్కడ 2 years జాబ్ చేశాను బేసిక్ ఇండియాలో. అండ్ నాకు కొంచెం ఇంకా నేను R&D ఇట్లా రీసెర్చ్ ఓరియంటెడ్ ఇలా పోవాలనుకున్నాను, ఎందుకంటే బేసిక్ గా ఇండియాలో ఎక్కువ టెస్టింగ్స్ అండ్ సపోర్ట్ రోల్స్ ఉంటాయి. సో నేను ఇలా యుఎస్ అయితే కొంచెం R&D సైడ్ అట్లా రీసెర్చ్ ఓరియంటెడ్ గా పోవచ్చు అని ఇలా మాస్టర్స్ వచ్చాను. ఓకే. అండ్ యుఎస్ఏ లో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి, అండ్ యుఎస్ఏ కాదు లైక్ డిఫరెంట్ కంట్రీస్ కూడా ఉన్నాయి. బట్ పర్టికులర్ గా ఎందుకు మీరు యూనివర్సిటీ ఆఫ్ నార్త్ టెక్సస్ చూస్ చేసుకున్నారు? బికాస్ ఇక్కడ కరిక్యులం అండ్ నాకు కొంచెం ఈజీగా ఉంది, లైక్ అసైన్మెంట్స్ కానీ ఏవైనా కానీ కొంచెం అంత స్ట్రెస్ఫుల్ గా ఉండవు. సో అందుకు ఈ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను. ఆల్సో ప్రొఫెసర్స్ కూడా నాకు నా రిలేటెడ్ వర్క్ ఎక్స్పీరియన్స్ కి కొంచెం ఏ- ఉన్నారు కాబట్టి నాకు యూస్ఫుల్ అయింది. అండ్ ఆల్సో ఐఎమ్ కరెంట్లీ టీచింగ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఒక ప్రొఫెసర్ కింద. సో ఓకే. అందుకు ఈ యూనివర్సిటీ చూస్ చేసుకున్నాను. ఓకే. అండ్ చాలా యూనివర్సిటీకి పర్టికులర్ ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి కదా, సో మీ యూనివర్సిటీకి ఏమైనా ఎగ్జామ్స్ ఏంటి?
రిక్వైర్డ్ ఎగ్జామ్స్ అంటే ఇంగ్లీష్ ఒకటే మోస్ట్లీ జిఆర్ఈ కానీ అంత ఆప్షనల్. సో మోస్ట్లీ ఇంగ్లీష్ ఎగ్జామ్ లైక్ టోఫిల్, ఐఎల్స్ ఆర్ డ్యూలింగో ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉంటుంది కరెక్ట్. ఒకటి ఉంటే సరిపోతుంది. యా ఒకటి ఉంటుంది. ఓకే. అండ్ ట్యూషన్ ఫీ ఎలా ఉంటుంది? అండ్ మీరెంత ట్యూషన్ ఫీ పే చేశారు? ట్యూషన్ ఫీ లైక్ రఫ్లీ సెమ్ కి ఒక $11,000 ఉంటుంది. అరౌండ్ లైక్ 30-40K అవుతుంది అరౌండ్. సో మాస్టర్స్ నేను కంప్లీట్. మాస్టర్స్ కంప్లీట్ 2 years. ఓకే. అండ్ ఆల్సో నేనైతే నాకు టీచింగ్ అసిస్టెంట్ కాబట్టి ఒక 40% ఆఫ్ ఉంది. సో నాకు కొంచెం తక్కువ పడుతుంది. ఇన్స్టేట్ ట్యూషన్ ఫీ వచ్చింది, సో నాకు కొంచెం తక్కువ పడుతుంది కంపేర్ టు అదర్స్. అండ్ స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి? అండ్ ఏ టైప్ ఆఫ్ స్కాలర్షిప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు? అండ్ మీకు ఏమైనా స్కాలర్షిప్ వచ్చిందా? స్కాలర్షిప్స్ అంటే ఇప్పుడు లైక్ సపోజ్ ఇఫ్ గెట్ జాబ్ ఇన్ లైక్ లైబ్రరీ అలా ఉంటే వాళ్ళు ట్యూషన్ ఫీజులో కన్సెషన్ ఇస్తారు 40%. ఆర్ ఎనీ ప్రొఫెసర్ కింద టీచింగ్ అసిస్టెంట్ కానీ ఇట్లా వస్తే కానీ కన్సెషన్ ఇస్తారు ట్యూషన్ ఫీజులో. అండ్ ఆల్సో మనం ఒక పోర్టల్ ఉంటుంది స్కాలర్షిప్, అక్కడ ఫిల్ చేసి ఒకవేళ లక్కీగా నువ్వు సెలెక్ట్ అయితే కానీ వాడు స్కాలర్షిప్ ఇస్తాడు. ఇక్కడ ఈ వేస్ లో వస్తాయి స్కాలర్షిప్. మీరు ఏమైనా స్కాలర్షిప్ కి అప్లై చేశారా? నేను చేశాను స్టార్టింగ్, ఐ మీన్ బిఫోర్ కమింగ్ టు ఈవెంట్ లైక్ పోర్టల్లో చేశాను, అన్ని చేశాను. బట్ హార్డ్ లక్ లైక్ ఐ డెంట్ గెట్ ఎనీ. ఓకే. అండ్ అకామిడేషన్ ఎలా ఉంటుంది మీ యూనివర్సిటీకి? అకామిడేషన్ అంటే మనం లైక్ నియర్ బై క్యాంపస్ మనం వెతుక్కోవాలి. యాక్చువల్ ఆన్లైన్ ఉంటాయి అన్ని. లైక్ ఓకే. ప్రతి కమ్యూనిటీకి ఒక వెబ్సైట్ ఉంటుంది, సో వీ హ్యావ్ టు అప్లై దేర్ అండ్ సో వీ హ్యావ్ టు గెట్ ఇన్ టు. మీకు కమ్యూనిటీ గ్రూప్స్ ఏమైనా ఉన్నాయా? వాట్సాప్ గ్రూప్స్ అంటే ఏం లేవు కానీ, బట్ విల్ హ్యావ్ సమ్ యాకెట్ గ్రూప్స్ అలా ఉంటాయి కదా, టెలిగ్రామ్ అట్లా. అట్లా యూఎన్టీకి ఒక గ్రూప్ ఉంది ఫేస్బుక్ కి, ఇండియన్ స్టూడెంట్స్ అలా పెట్టారు, సో అలా జాయిన్ అయ్యి మనం వెతుక్కోవచ్చు. అండ్ మంత్లీ ఎక్స్పెన్సెస్ ఎలా ఉంటాయి? మంత్లీ లైక్ అరౌండ్ రఫ్ గా ఒక $600 to $700 అవుతుంది. లైక్ రూమ్ రెంట్, లైక్ అమ్యూనిటీస్ ఇవన్నీ కలిపి అండ్ ఫుడ్ అవన్నీ కలిపి 600 to 700 ఇది. ఓకే. అండ్ ఇప్పుడు మీరు అకామిడేషన్ వచ్చేసి బయట ఉంటున్నారు కదా, సో ట్రాన్స్పోర్టేషన్ అవైలబిలిటీ ఎలా ఉంటుంది యూనివర్సిటీకి? యాక్చువల్గా ఈవెంట్ లైక్ అన్ని ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్. యాక్చువల్గా క్లాసెస్ ఉన్న మనకేమి నియర్ బై బస్ స్టాప్ ఉంటుంది. ప్రతి డెంటన్ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుంది, స్టాప్స్ ఉంటాయి. సో మనం ఆ నియర్ బై బస్ స్టాప్ దగ్గరికి వెళ్తే బస్సు వస్తుంది. సో ఫ్రమ్ మార్నింగ్ 8 నుంచి నైట్ 10 వరకు బస్సెస్ ఉంటాయి, రన్ అవుతూనే ఉంటాయి. సో మనం ట్రాన్స్పోర్టేషన్ కి మన వాళ్ళ ఈవెంట్ బస్సెస్ లో వెళ్ళిపోవచ్చు. క్లాసెస్ కైనా ఎక్కడైనా దూరంగా ఉన్నా కానీ నియర్ బై బస్ స్టాప్కి వెళ్ళి వెళ్ళిపోవచ్చు. సో ట్రాన్స్పోర్టేషన్ అయితే నో ప్రాబ్లం ఉంటుంది. అండ్ ఆన్ అండ్ ఆఫ్ క్యాంపస్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఆన్ క్యాంపస్ అంటే డిమాండ్ ఎక్కువ ఉంటుంది కొంచెం. సో ఆ ముందు నుంచే అప్లై చేస్తూ ఉండాలి. ఇండియా నుంచి ఒక వెబ్సైట్ ఉంటుంది హ్యాండ్ షేక్ అని, సో అక్కడ మనం రెజ్యూమ్ అంతా ఫిల్ చేసి మేనేజర్స్కి అట్లా మెసేజ్ చేసి అలా అప్లై చేస్తూ ఉండాలి. మోస్ట్లీ రెఫరల్స్ ఉంటే బెస్ట్ యాక్చువల్ ఆన్ క్యాంపస్ అయితే. ఆఫ్ క్యాంపస్ ఇంకా మనం అది ఇంకా మనకు తెలిసిన ట్రై చేస్తూ ఉండాలి, బయట వెళ్ళి ప్రతి దాంట్లో అడగాలి ఎవరైనా తెలిసిన వాళ్ళు. ఆర్ఏటీఏ కూడా వచ్చింది అన్నారు కదా, సో యూనివర్సిటీకి వచ్చిన ఏ సెమిస్టర్ లో మీకు ఆర్ఏటీఏ వచ్చింది? నాకు థర్డ్ సెమిస్టర్లో వచ్చింది ఆర్ఏ యాక్చువల్గా. ఓకే. సో స్ప్రింగ్ లో మా ప్రొఫెసర్ కి నచ్చింటే అతని సబ్జెక్ట్ కింద చేస్తాను. సో అతనికి నేను నా ప్రొఫైల్ నచ్చింటే తీసుకున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి లైక్ కోర్స్ వర్క్ ఎలా ఉంటుంది? ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి? అండ్ గ్రేడింగ్ ఎలా ఇస్తారు? ఓకే, కోర్స్ వర్క్ వచ్చేసి లైక్ వీ హ్యావ్ టు డూ కంప్లీట్ 33 క్రెడిట్స్ యాక్చువల్గా. సో ఈచ్ సెమ్ 3 సబ్జెక్ట్స్ ఉంటాయి, లాస్ట్ సెమ్ ఒక 2 ఉంటుంది. సో లైక్ వీల్ హ్యావ్ లైక్ కోర్ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి, పక్క 4 కంప్లీట్ చేయాలి సిఎస్ స్టూడెంట్స్ అయితే. అండ్ రిమైనింగ్ సబ్జెక్ట్స్ వచ్చి ఇంకా వీ క్యాన్ చూస్ యాక్చువల్లీ ఓకే. ఫ్రమ్ డిఫరెంట్ electives. అండ్ వాట్ అబౌట్ ఎగ్జామ్స్, అసైన్మెంట్స్, గ్రేడింగ్? అసైన్మెంట్స్ అంటే డిపెండ్స్ ఆన్ సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ యాక్చువల్లీ, అండ్ ప్రొఫెసర్ టు ప్రొఫెసర్ చేంజ్ అవుతూ ఉంటుంది. సో సపోజ్ మోస్ట్లీ వీక్ ఒక అసైన్మెంట్ అండ్ ఒక క్విజ్ అలా ఉంటుంది. అండ్ మోస్ట్లీ ప్రతి సబ్జెక్ట్ కి ఒక ప్రాజెక్ట్ అనేది ఉంటుంది, ప్రాజెక్ట్ చేయాలి. అండ్ ఎగ్జామ్స్ అనేవి 2 ఉంటాయి, మిడ్ ఎగ్జామ్ అని ఒక ఫైనల్ ఎగ్జామ్, ఇలా ప్రతి సబ్జెక్ట్ ఇలా ఉంటుంది. అండ్ గ్రేడింగ్ ఎలా ఇస్తారు ప్రొఫెసర్? గ్రేడింగ్ అంటే ఏ గ్రేడ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో అసైన్మెంట్స్ కి కొంచెం పర్సంటేజ్ ఉంటుంది, క్విజెస్ కి కొంచెం పర్సంటేజ్ ఉంటుంది, ఇట్లా ప్రాజెక్ట్స్ కి కొంచెం పర్సెంట్ ఉంటుంది. సో ఆల్ ఎగ్జామ్స్ కి అన్నిటికీ మిక్సప్ అయ్యి ఇట్లా 90 అబవ్ వస్తే ఏ గ్రేడ్ అని అట్లా ఉంటాయి. మోస్ట్లీ మ్యాథ్స్ అందరికి 90 అబవ్ వస్తాయి. సో ఇన్ సో కేస్ ఏ సిచ్యువేషన్ లో అయినా ఏ ప్రొఫెసర్ అయినా ఒక స్టూడెంట్ ని ఫెయిల్ చేయడం కానీ ఏమైనా జరిగిందా ఇప్పటికి? లైక్ ఈ గ్రేడ్ తక్కువ వచ్చింది. జరిగిందంటే సి గ్రేడ్స్ అలా వస్తే ఇక్కడ
మోస్ట్లీ కోర్ సబ్జెక్ట్ సి గ్రేడ్ రాకూడదు. అలా వస్తే మళ్ళా చేయాలి సబ్జెక్ట్. కొంత ప్రొఫెసర్స్ ఉంటారు, కొంచెం స్ట్రిక్ట్ ప్రొఫెసర్స్, లైక్ వాళ్ళతో మాత్రం కొంచెం మనం ఓన్ గా చేయాలి. ప్లాగరిజం ఇట్లాంటివి రాకూడదు. ఫ్లాగ్ వస్తే మాత్రం స్ట్రిక్ట్ గా వాళ్ళు గ్రేడ్ దక్కిస్తారు. ప్లాగరిజం రాకుండా చూసుకోవాలి, ఓకే. ఏదైనా అసైన్మెంట్స్ అయినా ఏదైనా కానీ. సో ఆన్లైన్ అసైన్మెంట్స్, ఐ మీన్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయా ఆఫ్లైన్ ఎగ్జామ్స్? ఇది కానీ డిపెండ్స్ యాక్చువల్. కొన్ని ప్రొఫెసర్స్ ఏమో ఆన్లైన్ పెడతారు, కొంతమంది క్లాస్ రూమ్ లోకి వచ్చి రాయాలా, ఓపెన్ బుక్ ఆర్ క్లోజ్ బుక్ రెండిట్లో వాళ్ళ చాయిస్. ఓకే. హాయ్ గైస్, మాస్టర్స్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారా? ఏ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలో కన్ఫ్యూజన్గా ఉందా? యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకున్నాక ఆ యూనివర్సిటీలో కోర్స్ వర్క్ ఎలా ఉంటుంది, స్కాలర్షిప్స్ ఎలా ఉంటాయి, అండ్ ట్యూషన్ ఫీ ఎంత ఉంటుంది అన్ని డౌట్స్ ఉన్నాయా? సో ఈ డౌట్స్ అన్ని క్లారిఫై అవడానికి నేనైతే మీకు ఒక ప్లాట్ఫామ్ చూపిస్తాను. సో ఈ ప్లాట్ఫామ్ ఏంటి అంటే వీకనెంట్ గ్లోబ్లో మనకి డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ యూనివర్సిటీలో ప్రెజెంట్ మాస్టర్స్ చేసిన స్టూడెంట్స్ అయితే ఉంటారు. సో మనం యూనివర్సిటీకి వెళ్ళక ముందే మనం వాళ్ళతో కనెక్ట్ అయ్యి యూనివర్సిటీలో ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది అండ్ ఇలాంటి డౌట్స్ అయితే మనం వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు. అండ్ వాళ్ళు కూడా మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు. సో వీళ్ళతో ఎలా కనెక్ట్ అవ్వాలి, ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎలా మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాలి అనేది ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో గూగుల్ ఓపెన్ చేసి www.weekconnectglobe.com అని టైప్ చేస్తే మనకి వెబ్సైట్ కనిపిస్తుంది. సో వెబ్సైట్ లింక్ అయితే మనం క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మెంటర్షిప్ ఫర్ అబ్రాడ్ స్టడీ అయితే ఉంటుంది. సో ఈ కిందన మనకి మీట్ మోర్ మెంటర్స్ అని అయితే ఉంటుంది. అది క్లిక్ చేయగానే మనకి మెంటర్స్ అయితే వస్తారు. మెంటర్స్ వచ్చేసి ప్రజెంట్ పర్సన్ స్టూడెంట్స్. సో దానికన్నా ముందు ఒక్కసారి మనం వెబ్సైట్ని అయితే రీచెక్ చేద్దాం. సో వెబ్సైట్ రీచెక్ చేసినప్పుడు మనం అలా కిందకి వస్తుంటే ఇక్కడ మనకి ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే ఉంటారు. అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చేసి మనకి యుఎస్ఏలో కంటెంట్ ప్రొవైడ్ చేసేవాళ్ళు. సో ఇక్కడ మనం చూస్తే శ్రీనివాస్ రెడ్డి అని ఉంటుంది. అండ్ అతను వచ్చేసి యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో అతని అకౌంట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ ఇన్ యూఎస్. సో ఒక్కసారి అతనితో ఎలా మనం కనెక్ట్ అవ్వాలో నేనైతే మీకు ఈరోజు చూపిస్తాను. ఆ కిందన మనకి షెడ్యూల్ అపాయింట్మెంట్ అయితే కనిపిస్తుంది. సో అది క్లిక్ చేస్తే మనకి అతనిది పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో మనం బాటమ్కి వస్తే అక్కడ డేట్ అండ్ టైం అయితే కనిపిస్తుంది. సో ఆ డేట్ అండ్ టైం వచ్చేసి అండ్ ఆ టైమింగ్స్ వచ్చేసి ఇండియన్ టైమింగ్స్, ఐఎస్టీ టైమింగ్స్. సో ఎవరైతే మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాలనుకుంటారో అవి మనకి ఇండియన్ టైమింగ్స్లోనే ఉంటాయి. సో వాళ్ళ ఫ్రీ టైమ్స్ మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళతో మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటే మనం డేట్ సెలెక్ట్ చేసుకుంటాం కదా. సో ఆ పర్టికులర్ డేట్తో అయితే వాళ్ళు మనకి కనెక్ట్ అయ్యి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తారు. అండ్ మనం అలా కిందకు వస్తే ఇక్కడ మనకి యూనివర్సిటీ నెట్వర్క్ అయితే ఉంటుంది. ఈ యూనివర్సిటీస్ వచ్చేసి మన వెబ్సైట్లో ఉన్న యూనివర్సిటీస్. అండ్ సో అలా కిందకు వస్తే ఇక్కడ మనకి వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే ఉంటారు. అండ్ ఈ వర్కింగ్ ప్రొఫెషనల్స్ వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్. సో ఇక్కడ మనం మోర్ ప్రొఫెషనల్స్ క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ఈ వెబ్సైట్లో ఉన్న వర్కింగ్ ప్రొఫెషనల్స్ అయితే ఓపెన్ అవుతారు. సో ఇక్కడ మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ స్టేట్ చూస్ చేసుకోవచ్చు. అండ్ అలానే వాళ్ళ ఇండస్ట్రీ అయితే సెలెక్ట్ చేసుకొని మనం మీటింగ్ అయితే షెడ్యూల్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళతో కూడా సేమ్ మనం ఇన్ఫ్లుయెన్సర్స్తో మీటింగ్ అయితే షెడ్యూల్ చేసుకున్నాము. షెడ్యూల్ అపాయింట్మెంట్ క్లిక్ చేస్తాము అండ్ కిందకు వస్తాము. వాళ్ళ ఫ్రీ టైం అనేది సెలెక్ట్ చేసుకొని మనం అయితే మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటాము. అండ్ అలా కిందకు వస్తే ఇక్కడ మనకి మెంటర్స్ అయితే ఉంటారు. సో ఈ మెంటర్స్ వచ్చేసి డిఫరెంట్ కంట్రీస్ నుంచి డిఫరెంట్ కోర్సెస్తో ఉన్న స్టూడెంట్స్. సో ఇక్కడ మనం బాటమ్కి రాగానే మోర్ మెంటర్స్ అయితే ఉంటారు. సో మోర్ మెంటర్స్ క్లిక్ చేయగానే సేమ్ మనకి ఇక్కడ కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు, స్టేట్ సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ వాళ్ళ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ లేదా మీకు ఎవరైనా మెంటర్ నేమ్ తెలిస్తే మనం డైరెక్ట్గా ఇక్కడ నేమ్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం చూస్తే మనకి డిఫరెంట్ కంట్రీస్తో అయితే మెంటర్స్ ఉన్నారు. లైక్ యుఎస్ఏ, యూకే, ఇటలీ, జర్మనీ, ఆస్ట్రేలియా నుంచి అయితే ఉన్నారు. సో మనం లైక్ యుఎస్ఏ సెలెక్ట్ చేసుకుంటే యూఎస్ఏ సెలెక్ట్ చేసుకుంటాము. యూఎస్ఏ సెలెక్ట్ చేయగానే యూఎస్ఏలో మనకి ఏ స్టేట్ నుంచి అయితే మెంటర్స్ ఉన్నారో వాళ్ళ లిస్ట్ వస్తుంది. అండ్ అలానే మనం ఏ యూనివర్సిటీ కావాలో యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని అండ్ అక్కడ మనం షెడ్యూల్ అపాయింట్మెంట్ క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ మనం చూస్తే ఇక్కడ అఖిల్ అనే పర్సన్ అయితే మనకి కనిపిస్తారు. సో మనం ఆ పర్సన్తోని షెడ్యూల్ అపాయింట్మెంట్ క్లిక్ చేస్తాము అండ్ బాటమ్కి వస్తాము. సేమ్ యాజ్ యూజువల్గా డేట్ అండ్ టైం, అతని ఫ్రీ టైమింగ్స్ అయితే చూస్తాము. సో అతని టైమింగ్ ఒకటి సెలెక్ట్ చేసుకొని అతనితో మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటాం. సో వాళ్ళు ఆ పర్టికులర్ టైంకి మనకి మీటింగ్లో కనెక్ట్ అయ్యి యూనివర్సిటీస్ గురించి అయితే మనం అడిగిన డౌట్స్ అన్ని క్లారిఫై చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకెందుకు లేట్, సో ఎవరైతే మాస్టర్స్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారో లింక్ అండ్ ఫోన్ నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము. సో ఒకసారి వాళ్ళతో మీటింగ్ షెడ్యూల్ చేసుకోండి. యూనివర్సిటీస్ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని గైడెన్స్ తీసుకొని మాస్టర్స్కి అయితే ప్లాన్ చేసి వెళ్ళండి.
అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి ప్రెజెంట్? ఇంటర్న్షిప్ అయితే క్యాంపస్ ద్వారా ఏం ఉండవు. కెరీర్ ఫేర్స్ అయితే జరుగుతూ ఉంటాయి. బట్ నువ్వు బయట ఓన్గా అప్లై చేసుకోవాలి. సో త్రూ క్యాంపస్ అంటే మోస్ట్లీ సిటిజన్స్ కి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి, కానీ మనకు ఇంటర్నేషనల్ స్టూడెంట్ కి ఉండవు అంతగా. సో మనం లింక్డ్ ఇన్ ఆర్ ఐదర్ అవుట్ థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్స్ యూజ్ చేసి అప్లై చేసుకోవాలి. సో అండ్ ఇప్పుడు మీరు యూనివర్సిటీకి వచ్చే ముందు లైక్ ఎవరిదైనా సజెషన్స్ తీసుకున్నారా? లేకపోతే ఎవరిదైనా ఫ్రెండ్స్ హెల్ప్ కానీ యూనివర్సిటీస్ గురించి ఇన్ఫర్మేషన్ మీరు ఎలా తెలుసుకున్నారు? బేసిక్ గా మా సీనియర్స్ ఇక్కడ చదువుతున్నారు, సో అలా వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను ఏ యూనివర్సిటీస్ బాగుంటాయి, కొంచెం కరికులం ఏది బెస్ట్ అని అలా. సో అలా తెలుసుకున్నాను. అండ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? జాబ్స్ అయితే బేసిక్ గా మనకేం ఆన్ క్యాంపస్ ఉండవు, ఇండియాలాగా కాలేజ్లో అయిపోతున్న ప్లేస్మెంట్ అలా ఉండదు. మనం బయట ఓన్గా ఎత్తుక్కోవాలి. అండ్ వీ టు సీ వెదర్ విచ్ కంపెనీ స్పాన్సరింగ్ H1B అలా, అవి అలా బేస్ చేసుకొని మనం అప్లై చేయాలి, అలా వెతుక్కో. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఒక గైడెన్స్ అనేది లేకుండా యూనివర్సిటీకి వచ్చాక చూసుకుందాంలే అని వస్తారు కదా! సో ప్రెజెంట్ ఎవరైనా స్టూడెంట్స్ వచ్చిన వాళ్ళకి మీరు ఏం సజెషన్స్ ఇస్తారు? నేనైతే యూనివర్సిటీ కొంచెం టైర్ 2 కన్నా కొంచెం బాగుండేది తీసుకునేది బెస్ట్ అనుకుంటున్నాను ఇప్పుడు. బికాస్ అన్ని టైర్ 3కి తక్కువ ఏదో ట్యూషన్ ఫీ అని వస్తారు అందరూ. బట్ ఇక్కడ ఇమిగ్రేషన్ లో అలా ప్రాబ్లం అవుతుంది, ఆ యూనివర్సిటీస్ కి కొంచెం బ్యాడ్ రెప్యుటేషన్ ఉంటుంది. సో ఏదైనా యూనివర్సిటీ చూస్ చేసే ముందు కొంచెం అది కాలేజ్ రెప్యుటేషన్ అన్ని ఎలా ఉన్నాయో చూసుకొని రావాలి. ఏదో ఫీజు తక్కువ అయితే వస్తే కొంచెం ప్రాబ్లం అవుతుంది ఇక్కడ ఇమిగ్రేషన్ లో ఏదైనా. అండ్ చాలా మంది స్టూడెంట్స్ ఒకవేళ ఇన్ కేస్ మీతో మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాలి అంటే ఎలా మీటింగ్ షెడ్యూల్ చేసుకోవాలని చెక్ చేసుకుంటారు. సో వాళ్ళ కోసం ఒకసారి మీటింగ్ ఎలా షెడ్యూల్ చేసుకోవాలో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను. ఓకే. సో వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇక్కడ మీట్ మోర్ మెంటర్స్ అని ఉంటారు. సో అది క్లిక్ చేయగానే ఇక్కడ మనకి కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు, స్టేట్ చూస్ చేసుకోవచ్చు అండ్ యూనివర్సిటీ నేమ్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ వాళ్ళకి ఒక పర్టికులర్ నేమ్ అనేది మెంటర్ నేమ్ తెలిస్తే డైరెక్ట్ గా ఇక్కడ మనం మెంటర్ నేమ్ కూడా చూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడైతే మీ ఓకే. ప్రొఫైల్ అయితే వస్తుంది. ఇక్కడ షెడ్యూల్ అపాయింట్మెంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి ల్యాండింగ్ పేజ్ అయితే ఒకటి ఓపెన్ అవుతుంది. సో అక్కడ వచ్చేసి మీ ఫ్రీ టైమింగ్స్ అయితే ఉంటాయి. సో టైమింగ్స్ ఒకటి చూస్ చేసుకొని మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటే సో ఆ పర్టికులర్ టైంకి స్టూడెంట్ తో కనెక్ట్ అయ్యి మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయొచ్చు. అండ్ ఓకే. థ్యాంక్ యూ సో మచ్ గోవర్ధన్, మీ వాల్యుబుల్ టైం ని స్పెండ్ చేసి మీ యూనివర్సిటీ గురించి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. సో ఈ యా. ఇన్ఫర్మేషన్ అయితే స్టూడెంట్స్ కి హెల్ప్ అవుతుంది కన్ఫర్మ్ గా. బట్ ఇన్ కేస్ ఎవరికైనా ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కన్ఫర్మ్ గా మీతో మీటింగ్ షెడ్యూల్ చేసుకుంటారు. యా, షూర్. యా, థ్యాంక్ యూ సో మచ్.